హాయ్ అండి. తిరువణామలై గురించి తెలుసుకుందామా? అదేనండి అరుణాచలం గురించి. మన ఆంధ్రులంతా ఎంతో భక్తి భావంతో అరుణాచల అని నామస్మరణ చేస్తూ ఉంటాం కదా! ఆ అరుణాచల గురించి పూర్తిగా తెలుసుకుందామండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు, ముందు వెళ్ళవలసిన వాళ్ళకు అందరికీ ఉపయోగపడే వీడియోనండి ఇది. ఇక వీడియో లోపలికి వెళదామండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇటువంటి పుణ్యక్షేత్రాల గురించి ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయండి. మీ అందరి సహాయము, సపోర్టు నాకు కావాలని కోరుకుంటున్నాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. అరుణం అంటే జ్ఞానాగ్ని, ఆచలం అంటే కొండ. అంటే అరుణాచలం అనేది జ్ఞానాగ్ని రూపంలో నిలిచిన శివుడు. పురాణాల ప్రకారం ఒక్కసారి బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్పవారు అనే గర్వం వచ్చింది. అప్పుడు పరమశివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మకు నా తల కనిపెడితే నువ్వే గొప్ప అన్నాడు శివుడు. విష్ణువుకు నా పాదాలు కనిపెడితే నువ్వే గొప్పవాడు అని కూడా చెప్పాడు శివుడు. అప్పుడు విష్ణువు వరాహ అవతారం తీసుకొని భూమిలోకి దూసుకు వెళ్ళాడు. బ్రహ్మ హంస పైన కూర్చొని పైకి ఎగిరిపోయాడు. ఎంత వెతికినా ఇద్దరికీ ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం కనిపించనే లేదు. విష్ణువు వచ్చి నిజం ఒప్పుకున్నాడు, కానీ బ్రహ్మ అబద్ధమే చెప్పాడు. అప్పుడు శివుడు బ్రహ్మను శపించాడు. భూమిపై నీకు ఆలయాలు ఉండవు అని. ఆ అనంత అగ్ని స్తంభమే తరువాత భక్తుల కోసం చల్లబడుతూ కొండ రూపం తీసుకుంది. అదే అరుణాచలగిరి. అందుకే దీనిని పంచభూత స్థలాలలో అగ్నిలింగం అంటారు. ఒకరోజు పార్వతీదేవి కైలాసంలో ఆటపాటగా శివుడి 2 కండ్లను తన చేతులతో మూసింది. శివుని కన్నులే సూర్యచంద్రులు కాబట్టి ఆ క్షణంలో సృష్టి అంతా చీకటిలో మునిగిపోయింది. లోకాలు క్షోభించాయి. దేవతలు భయపడ్డారు. అప్పుడు శివుడు అన్నాడు, లోకాల కోసం నీవు భూమికి వెళ్ళి తపస్సు చేయక తప్పదు పార్వతి అని. అప్పుడు పార్వతీదేవి భూమికి వచ్చి మొదట కాంచీపురంలో తపస్సు చేసింది. తరువాత శివుడి ఆజ్ఞతో అరుణాచలానికి అగస్త్యముని ఆశ్రమం వద్ద వచ్చి తపస్సు చేయాలి అనుకున్నది. అప్పుడు అగస్త్యముని అక్కడ లేరు. ఆ తల్లి అక్కడికి రాగానే ఆ దివ్యమైన కాంతి ప్రభావం వల్ల అక్కడ ఉన్న స్థలమంతా పచ్చగా దీపాలతో వెలిగిపోతూ ఉంది. అగస్త్యముని వచ్చిన తరువాత ఆ సాక్షాత్ పార్వతీదేవిని చూసి, అమ్మ ఇక్కడికి వచ్చారా, ఎంతటి భాగ్యము అని ఆ స్థలమంతా పచ్చగా ఉండటం చూసి ఆ తల్లిని పచ్చాయమ్మ అని పిలిచారట. ఆ పిలుపే ఇప్పటికీ అక్కడ పచ్చాయమ్మ టెంపుల్ అని పిలుస్తారు. ఆ తల్లి నిజంగానే అక్కడ మనము కూర్చున్నా కానీ, ఆ తల్లిని చూస్తూ ఉన్నా కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మనసుకి అమ్మఒడిలో పసిబిడ్డ ఎలా బోసి నవ్వులతో ఉంటాడో అంత ప్రశాంతంగా ఉంటుంది, భయం అనేది లేకుండా. ఆ కారడవి కానీ అమ్మ అక్కడే ఉంది అన్న అనుభవము. చుట్టూ చెట్లు, గోశాల, ఎంత అందంగా ఉందో ప్రదేశము. అంతకన్నా కైలాసమే ఇక్కడ ఉందేమో అన్నంత గొప్పగా అనిపిస్తుంది పచ్చాయమ్మ దేవాలయంలో కూర్చుంటే. కానీ గిరి ప్రదక్షిణం చేసే ఎంతమంది అక్కడికి వెళ్ళడం లేదు అని అర్థమైంది. మేము కనీసం 1 గంట ఉన్నాము. గంటలో ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు అక్కడికి రాలేదంటే నమ్ముతారా? గిరి ప్రదక్షిణకు ఆ దేవాలయానికి సంబంధమే లేదు అన్నట్టుగా ఉంటారు. కానీ గిరి ప్రదక్షిణలో అమ్మ కూడా ఒక భాగమే అని మర్చిపోతున్నారు. ఫస్ట్ అమ్మను చూసి ఆ తరువాత నాన్న దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ శివపార్వతులే కదా ఈ ప్రపంచానికి తల్లిదండ్రులు, జగత్తుకే తల్లిదండ్రులు అయిన అటువంటి అమ్మా నాన్నలని వేరు చేసి చూడగలమా? లోపల ఎలాగో దర్శనం చేసుకుంటాము, కానీ సాక్షాత్ పార్వతీదేవి తపస్సు చేసిన పుణ్యభూమికి అక్కడ కాలు పెట్టడము, ఆ తల్లిని చూడడము అంటే ఎంత మన అదృష్టము అనుకోవాలి. కానీ తెలియకనో ఎలాగో తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు కొందరు మాత్రమే అక్కడికి వెళతారు అని నాకు అర్థమైంది. గిరి ప్రదక్షిణకి తిరువన్నామలైకి, అదేనండి అరుణాచలంకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ పచ్చాయమ్మ దేవాలయానికి మాత్రము వెళ్ళరు. ఈసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనిది. మనసుకి మనము అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈసారి మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు భాగంగానో, లేక పూజ అయిన తరువాతగానో, లేదు మీరు అక్కడికి వెళ్ళిన క్షణంలో కానీ మీకు వీలైనప్పుడు ఒక్కసారి ఆ పచ్చాయమ్మ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ 10 నిమిషాలు కూర్చోండి. ఆ అనుభవం ఏమిటో మీకే తెలుస్తుంది. అమ్మవారిని అమిత కుచలాంబ లేదా ఉన్నమలై అమ్మను అంటారు. అమితం అంటే భయం తొలగించే,
కంచం అంటే హృదయం స్తవ భాగం, అంబ అంటే తల్లి అనే అర్థం. భయపడిన భక్తులను తన ఒడిలోకి తీసుకునే తల్లి అనే అర్థం. అమ్మవారి దయ చాలా గొప్పదని భక్తులు చెబుతారు. శివుడి కంటే ముందుగా అమ్మవారినే ప్రార్థిస్తే అరుణాచలేశ్వరుని కృప త్వరగా లభిస్తుందని అక్కడ స్థల పురాణం చెబుతుంది. అరుణాచలేశ్వరుని ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత మహిమాన్వితమైన శివక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయంలోని రాజగోపురం ఎంతో ఎత్తుగా ఉంటుంది. విజయనగర రాజులు దీన్ని విస్తరించారు. ఇక్కడ శివుడు అగ్నిలింగ రూపంలో కొలువై ఉన్నాడు. భక్తులు చెబుతారు కైలాసం శివుని నివాసం అయితే అరుణాచలం శివుని హృదయము అని. గిరి ప్రదక్షిణ మహిమలేమిటో తెలుసా? చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంటుంది. 14 కిలోమీటర్లు అంటారు కానీ అది 16.5 కిలోమీటర్లు తప్పకుండా ఉందండి. పురాణాల ప్రకారం ఒక్క అడుగు వేస్తే పాపక్షణం, 2వ అడుగు వేస్తే తపోఫలం, 3వ అడుగు వేస్తే మోక్ష మార్గం అంటారు. ఎందుకంటే ఆ కొండ శివస్వరూపమే కాబట్టి. ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పేది ఏమిటంటే గుడి చుట్టూ కాదు, శివుడి కొండకే ఉన్నందున కొండ చుట్టూ తిరుగుతారు. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? సాంప్రదాయం ప్రకారము చెప్పులు లేకుండా ఓం నమః శివాయ లేదా అరుణాచల శివ అనే జపంతో పక్కన వాళ్ళతో కోపతాపాలు లేకుండా మనసంతా శివుని మీద పెట్టి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గిరి ప్రదక్షిణ చెయ్యాలి అంటారు. కానీ ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నది అది కాదు. ఫోన్లో మాట్లాడుకుంటూ వీడియోలు చూస్తూ సాంగులు వింటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అసభ్యంగా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. ఇది మన పాపానికి మొదటి మెట్టేమో తెలియదు. సరేలేండి, కొండను కుడివైపుకు ఉంచుకొని గిరి ప్రదక్షిణలు చెయ్యాలి. పౌర్ణమి రోజున లక్షలాది భక్తులు వస్తారు. అష్టలింగాల మహిమలేమిటంటే గిరి ప్రదక్షిణ మార్గంలో 8 ప్రధాన లింగాలు ఉన్నాయి. ఇవి అష్టదిక్పాలకులకు సంబంధించినవి. ఇంద్రలింగం తూర్పు దిక్కు, రాజయోగం గోపురం. అగ్నిలింగము అగ్నితత్వశుద్ధి, యమలింగము ఆరోగ్య ఆయురార్థము, నైరుతి లింగం దుష్టశక్తుల నివారణకి, వరుణలింగం మనశ్శాంతికి, వాయులింగం ప్రాణశక్తి శ్వాస సంబంధ ప్రయోజనాలకు, కుబేరలింగం ధన సంపదకు, ఈశాన్యలింగం జ్ఞానం ఆధ్యాత్మిక శక్తి. భక్తులు ప్రతి లింగం వద్ద ఆగి దీపం వెలిగిస్తారు. కార్తీక దీపం మహిమ కూడా ఎంతో గొప్పది. కార్తీక దీపము అరుణాచలంలో అత్యంత గొప్ప ఉత్సవం. కార్తీక మాసంలో కొండ శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. ఆ దీపం శివుని అనంత జ్యోతి రూపానికి ప్రతీక. లక్షలాది మంది అరోహర అరుణాచల అరుణామలై అరోహర అంటూ దర్శనం చేస్తారు. రమణాశ్రమం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. రమణులు చిన్న వయసులోనే అరుణాచలంకి పిలుపు విని ఇక్కడికి వచ్చారు. ఆయన నేరుగా ఆలయంలోకి వచ్చి తండ్రి నీ ఆజ్ఞతో వచ్చాను అని శివునికి సమర్పించుకున్నారు తనని తాను. తరువాత సంవత్సరాల పాటు మౌనంగా ధ్యానం చేశారు. శ్రీ రమణులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు. రమణ మహర్షి బోధనలో ప్రధానమైనది ఏమిటంటే నేను ఎవరు అనే ఆత్మవిచారణ. ఆయన చెప్పేవారట అరుణాచలం బయట కొండ కాదు, మనలోని ఆత్మజ్యోతి అని. అలాగే విరూపాక్ష గుహ స్కందాశ్రమం. విరూపాక్ష గుహలో రమణ మహర్షి చాలా కాలం ధ్యానం చేశారు అంటారు. స్కందాశ్రమం ఆయన తల్లి కూడా ఉన్న పవిత్ర స్థలం. ఇవి ఇప్పటికీ తీవ్రమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్న ప్రదేశాలు. మునేశ్వరులు సిద్ధులు మహిమ. పురాణాల ప్రకారం అరుణాచలంలో అనేక సిద్ధులు యోగులు ఇప్పటికీ సూక్ష్మ రూపంలో సంచరిస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణలో కొందరికి పవిత్ర అనుభవాలు కలుగుతాయని చెబుతారు. అకస్మాత్తుగా దివ్య సువాసన, తెలియని సాధువుల దర్శనము, అలసట లేకపోవడము, లోపలి ప్రశాంతత ఇవి అన్నీ అరుణాచల కృపగా భావిస్తారు. అరుణాచలం ఎందుకు మోక్షమో తెలుసా? పురాణాల్లో ఒక మాట ఉంది, కాశీలో మరణిస్తే మోక్షం కలుగుతుంది అని. కానీ అరుణాచలాన్ని తలచినంత మాత్రాన మోక్షం కలుగుతుందట. అంటే అరుణాచలం అంత పవిత్రమైన క్షేత్రం అన్నమాట. శివుడు స్వయంగా ఈ కొండ నా స్వరూపం అని ప్రకటించాడని స్కందపురాణం చెబుతుంది. అరుణాచలం గురించి భక్తుల విశ్వాసం ఏమిటంటే భక్తులు నెమ్మదిగా ఉండొచ్చు, మనస్సు నెమ్మది ఇస్తుంది అని. అరుణాచలం పిలిస్తేనే వెళ్ళగలము. ఇది మాత్రము 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఆ శివుని పిలుపు లేనిదే, ఆజ్ఞ లేనిదే మనము కాలు కూడా అక్కడ మోపలేము. మేమైతే 6 నెలలు తప్పించిపోయానండి. ఒక్కసారి అయినా అరుణాచలాన్ని చూడగలనా? చూడాలి స్వామి, నీ దయ మాపై ఉండాలి అని 6 నెలలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నేను వెళ్ళామండి, ఫస్ట్ టైం వెళ్ళాము. ఇప్పుడు నేను 5వ సారి వెళ్ళానండి. ఒక్కోసారి ఒక్కో అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ అరుణాచల శివుని ఆశీర్వాదం మాపై, అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరిపై ఉండాలని ఆ శివపార్వతులని మనసారా కోరుకుంటున్నాను.